సారీ. సో, MySQL అనమాట. సో, MySQL అనేది మనకి 3 అవర్స్‌లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. 3 అవర్స్‌లో విత్ ప్రాక్టికల్‌గా మనం ఏ కేసెస్‌లో మనము MySQLని యూజ్ చేస్తాము, అసలు డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, టేబుల్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, డేటాబేస్‌లోకి మన డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, అండ్ డేటాబేస్‌లో ఉండే డేటాని ఫ్రంట్ ఎండ్‌లో ఎలా డిస్‌ప్లే చేస్తాము, అవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ కర్డ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు మనం. క్రియేట్, డెలీట్, ఇన్సర్ట్, అప్డేట్. ఇవన్నీ ఆపరేషన్స్ అన్నీ మనం చేయొచ్చనమాట. ఇయన్నీ ఆపరేషన్స్ అన్నీ నేను చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? సో, దీంట్లో టాపిక్స్‌లో నేను డిస్కస్ చేసేదేంటంటే, క్రియేటింగ్ డేటాబేస్, క్రియేటింగ్ టేబుల్స్, కనెక్టింగ్ డేటాబేస్ టు ద ప్రాజెక్ట్, ఇన్సర్ట్ క్వెరీ అండ్ అప్డేట్ క్వెరీ అండ్ గెట్ క్వెరీ కూడా చెప్తాను నేను ఇవన్నీ. మొత్తం ఇవన్నీ క్వెరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా సరే ఇంటర్వ్యూస్‌లో అడుగుతున్నారంటే క్వెరీస్ గురించి అడుగుతారు. ఎలా టేబుల్ క్రియేట్ చేస్తారు? ఇవన్నీ వచ్చేసి మనకి నార్మల్‌గా అడిగే క్వెషన్స్ అన్నమాట ఇవన్నీ. లాగిన్ రిజిస్టర్ యూజింగ్ క్వెరీస్ అండ్ డిజైనింగ్ అడ్మిన్ ప్యానెల్ అండ్ సెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ యూజింగ్ లాగిన్ అండ్ లాగౌట్ అండ్ కర్డ్ ఆపరేషన్ ఎగ్జిక్యూషన్, క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్ యూజింగ్ ఏపీఐస్. సో, ఈ ఏపీఐస్ గురించి మనకు అవసరం లేదు. ఇవన్నీ వచ్చేసి మనకి ఏపీఐస్ కాకుండా నేను చేస్తాను ఇవన్నీ. సో, ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేషన్ ఇన్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇవన్నీ. సో, ఫస్ట్ మనకి ఏపీఐస్ ఇది సారీ ఏపీఐస్ కాదు. డేటాబేస్ గురించి మనం చేయాలంటే ఈ MySQL అనేది మనకి ఆన్‌లో ఉండాలన్నమాట. ఇంతవరకు మన ఫ్రంట్ ఎండ్ గురించి చేస్తూ ఉంటే అపాచీని మనం ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు MySQL కూడా ఆన్ చేయాలి. ఇప్పుడు MySQL ఆన్ చేసిన తర్వాత మీరు ఎలా రన్ చేయాలి? ఎలా ప్రాజెక్ట్‌ని రన్ చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ మన డేటాబేస్‌కెళ్ళాలంటే లోకల్ హోస్ట్ కామన్. లోకల్ హోస్ట్ స్లాష్ పీహెచ్‌పీ మై అడ్మిన్ గుర్తుపెట్టుకోండి. డేటాబేస్‌కెళ్ళాలంటే లోకల్ హోస్ట్ స్లాష్ పీహెచ్‌పీ మై అడ్మిన్. ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అంటే 1 మినిట్ లోపే మనకు 1 మినిట్ తర్వాత మనకు ఓపెన్ అయిపోద్ది. అని కొద్దిగా స్లో లోడింగ్ అనమాట అది. లోకల్ హోస్ట్ పీహెచ్‌పీ మై అడ్మిన్. స్పెల్లింగ్ కూడా కరెక్ట్‌గా రాయాలి. చూడండి లోడింగ్ అయిపోద్ది. ఇది ఎన్విరాన్మెంట్. పీహెచ్‌పీ మై అడ్మిన్ అనేసి లోకల్ హోస్ట్ అన్నమాట ఇది. ఇది డేటాబేస్ ఇది. ఇక్కడ మనం ఏందంటే డేటాబేస్‌ని క్రియేట్ చేసుకోవాలి. డేటాబేస్‌ని క్రియేట్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్‌కి ఒక డేటాబేస్ ఉంటది. ఒక ప్రాజెక్ట్‌కి నంబర్ ఆఫ్ టేబుల్స్ మనకి స్టోర్ చేసుకోవచ్చు. ఒక డేటాబేస్‌లో మనం నంబర్ ఆఫ్ టేబుల్స్ మనం చేయొచ్చన్నమాట. సపోజ్ ఏదైనా సరే ఒక డ్రా చేస్తాను మనకి ఎలా ఉంటది. ఆల్రెడీ అందరికి తెలుసు అనుకుంటాను డేటాబేస్ గురించి, వాటి గురించి ఏమైనా ఐడియా ఉందా? శ్రీకర్ ఏమైనా ఐడియా? ఎనీ ఐడియా? అది ఎస్‌క్యూఎల్ అదే ఇది అంతే. ఇదంతా అంతే. డేటాబేస్ అంటే ఏంటి అనేసి నేను అడుగుతున్నా అంతే. ఒక ప్రాజెక్ట్‌కి ఒక డేటాబేస్ చేసుకుంటాం. ఈ డేటాబేస్‌లో నంబర్ ఆఫ్ టేబుల్స్‌ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ టేబుల్స్, నంబర్ ఆఫ్ టేబుల్స్. ఈ టేబుల్‌లో మనకు కావాల్సిన డేటాని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి మనకి ఒక డేటాబేస్‌లో. సో, ఈ టేబుల్‌లో వచ్చేసి మనకు కావాల్సిన డేటా మనం ఇన్సర్ట్ చేసుకుంటాం అంతే. ఓకే. ఇప్పుడు సేమ్ లైక్ ఇది ఇక్కడ చూడండి న్యూ. డేటాబేస్‌ని క్రియేట్ చేయాలంటే న్యూలోకెళ్ళండి. ఇప్పుడు ఒక డేటాబేస్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ డేటాబేస్ నేమ్ ఏదైనా సరే ఏమిద్దబ్బా! ఐలాండర్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా! ఐలాండర్ 5 పీఎం అనేసి ఇస్తున్నా. ఓకేనా? ఐలాండర్ 5 పీఎం అనేసి ఇచ్చాను. సో, క్రియేట్. అంటే ఇవన్నీ మీకు ఇష్టం. ఇయన్నీ మీ ఇష్టం. ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి మెయిన్ క్రియేట్ టేబుల్. ఐలాండర్ 5 పీఎం ఓకే. ఆల్రెడీ ఉంది ఐలాండర్ 5 పీఎం కూడా. మనకు ఆల్రెడీ ఉందేమో. ఇది డిలీట్ చేద్దాం. వేరే చేద్దాం మనం. మళ్ళీ కన్‌ఫ్యూజన్ వద్దు. వేరే నేమ్ ఇద్దాం. సరే.
ఐలాండర్ ఏదో ఒక నేమ్ ఇద్దాం. ఐలాండర్ 5 PM ఎన్ని కామన్ కూడా ఉన్నాయి. ఏదో ఒక ఐడియా ఇవ్వండి. ఏ నేమ్ ఫిల్ చేద్దాం అనేసి. ఐలాండర్ ఇంటర్న్ అనేసి ఇస్తున్నా టేబుల్ నేమ్. ఐలాండర్ -ఇంటర్న్ అన్నమాట. ఇంటర్న్. సో క్రియేట్. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనకి యూజర్స్ క్రియేట్ చేస్తున్నా. యూజర్స్ టేబుల్‌లో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ 4 అనేసి ఇచ్చేసాను. ఇలాగ యూజర్స్ అని క్రియేట్ చేశాను. ఇది టేబుల్ నేమ్ అన్నమాట. యూజర్స్ టేబుల్ నేమ్స్ వచ్చేసి 4 కాలమ్స్ అనేసి ఇచ్చాం. మనకి ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇంకో కాలమ్ ఎక్స్ట్రా కావాలంటే ఇంకో కాలమ్ ఎక్స్ట్రా రావచ్చు. ఇంకో కాలమ్ ఎక్స్ట్రా కావాలంటే ఇంకో కాలమ్, లేదా 10 కావాలంటే 10 కాలమ్స్ ఎక్స్ట్రా ఇచ్చుకోవచ్చు. ఇది ఒక టేబుల్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఇక్కడ కాలమ్‌లో మనం పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ టేబుల్ అయినా మీరు క్రియేట్ చేస్తే ఫస్ట్‌ది ఏందంటే ఐడీ అనేసి ఇస్తారు. ఫస్ట్‌ది ఐడీ అనేసి ఇస్తారు. తర్వాత మనకు కావాల్సింది, తర్వాత ఎఫ్ నేమ్ ఇస్తున్నా, ఎల్ నేమ్, అండ్ మనకు కావాల్సింది ఫోన్ నంబర్ అయితే ఫోన్ నంబర్, అండ్ ఈమెయిల్ అయితే ఈమెయిల్, అండ్ మనకి పాస్వర్డ్ అనేసి ఉంటది ఇంకోటి. ఇంకో కాలమ్ తీసుకుంటున్నా. ఇంకో కాలమ్‌కి పాస్వర్డ్ అని తీసుకుంటున్నా. చూడండి. ఐడీ, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇది ఎందుకోసం తీసుకుంటున్నా అంటే మనం ఆల్రెడీ చేశాం కదా! మనకి రిజిస్ట్రేషన్ చేశాం మనకి. ఐలాండర్ లోకల్ హోస్ట్ సారీ. మనకు మన ప్రాజెక్ట్ ఆల్రెడీ వాలిడేషన్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం మనం. ఐలాండర్ -5 PM. సో 5 PM ఫార్మ్ వాలిడేషన్. ఫార్మ్ వాలిడేషన్‌లో మనం ఒకటే ఫస్ట్‌దిగా చేసింది ఫార్మ్ వాలిడేషన్. చూడండి ఇక్కడ చూస్తే ఎంటర్ యువర్ నేమ్ ఇవన్నీ అడుగుతున్నాయి. సేమ్ ఇక్కడ చూడండి మనకి రిజిస్ట్రేషన్ ఫార్మ్, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ సేమ్ దానిలాగే ఇక్కడ చూస్తే ఐడీ అనేసి అన్నిటికి కామన్‌గా మనం తీసుకుంటాం. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇది తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనకి ఐడీ అనేది యూనిక్ అన్నమాట అది. అంటే ఐడీ అనేది యూనిక్‌గా ఉండాలి అండ్ నాట్ నల్ అవ్వాలి. ఎందుకోసం అంటే ఎవరైనా సరే ఒక డేటా యొక్క ఇన్ఫర్మేషన్ మనకు గెట్ చేసుకోవాలంటే ఈ ఐడీ బేస్ చేసుకొని మనకు గెట్ చేసుకుంటాం. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఇంట్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఐడీకి మనం ఆటో ఇంక్రిమెంట్ అనేసి ఇస్తాము. ఆ ఆటో ఇంక్రిమెంట్ ఇక్కడ చూడండి ఏఐ అనేసి ఉంటది. ఇట్లా కొద్దిగా సైడ్‌కొస్తే ఏఐ అనేసి ఉంటది మనం. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని చోట్ల మనకి ప్రైమరీ కీ అనేసి సెలెక్ట్ అయిపోద్ది. లేకపోతే ఇలా ఎళ్ళేసి ఇక్కడ ముందు ఇండెక్స్ ఏరియాకెళ్ళేసి ప్రైమరీ కీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ కీ అంటే ఏందంటే ఆ వాల్యూ వచ్చేసి మనకి నల్ అవ్వదు. అంటే 0 గాని ఇట్లాంటివి అవ్వదు. అంటే ఎంప్టీ గాని అట్లాంటివి అవ్వదు. అండ్ ఆటో ఇంక్రిమెంట్. నల్ అవ్వదు అండ్ యూనిక్‌గా ఉంటదన్నమాట. దీని మీనింగ్ ప్రైమరీ కీ అంటే నల్ అవ్వదు అండ్ యూనిక్‌గా ఉంటది. అండ్ ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ అన్నమాట. ఆ వాల్యూ మనం ఏమి ఇవ్వనవసరం లేదు. అదే ఇంక్రిమెంట్ అయిపోతూనే ఉంటది. ఓకేనా? అందుకోసం మనకి డిఫాల్ట్‌గా ఒక వాల్యూనే ఫస్ట్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 అదే ఆటో ఇంక్రిమెంట్ అయిపోద్ది మనకి. ఓకే. ఒక టేబుల్‌కి ఒక ప్రైమరీ కీనే వాడాలి. ఒక టేబుల్‌కి ఒక ప్రైమరీ కీనే వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఒక టేబుల్‌కి ఒకటే ప్రైమరీ కీ వాడాలి. ఇప్పుడు మనకి లెంత్ ఎంతుంటదంటే 255 వరకు ఉంటది. 0-255 వరకు ఉంటది. సో మనకేందంటే 11 లెంత్ ఇస్తున్నా. ఎఫ్ నేమ్‌కి 255 లెంత్ వచ్చేసి మనకి 255 మాక్సిమం. సో ఆ మాక్సిమం లెంత్ నేను ఇస్తున్నాను. 255 క్యారెక్టర్స్ అనుకోండి ఇవి. 255 లెంత్. వాల్యూస్ లెంత్ అండ్ వాల్యూస్. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఇంట్ అంటే ఏందంటే నంబర్ అన్నమాట. ఎఫ్ నేమ్‌కి ఏమన్నా నంబర్ మీరు ఎంటర్ చేస్తారా? లేదు. అందుకోసం మనం వేర్‌కార్ అని పెడుతున్నాం. వేర్‌కార్ అంటే నంబర్ అయినా సరే, స్ట్రింగ్ అయినా సరే మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా సరే అది తప్ప రిమైనింగ్ వాటన్నిటికి వేర్‌కార్ అని పెట్టండి. అది తప్ప రిమైనింగ్ అన్నిటికి వేర్‌కార్. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అన్నమాట. సేవ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేను టేబుల్ అయితే డేటాబేస్ అయితే నేను అదే టేబుల్ యూజర్స్ టేబుల్ అని క్రియేట్ చేశాను. డేటాబేస్ కూడా నేను క్రియేట్ చేశాను. కానీ ఇక్కడ మనకి ఎవరైనా సరే ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఒక్కసారి ఎంటర్ చేసిన ఫోన్ నంబర్ ఇంకోటి ఎంటర్ చేయకూడదు. అంటే ఫోన్ నంబర్ అనేసి యూనిక్‌గా ఉండాలనేసి నేను ఇస్తున్నాను.
సో 4 నంబర్‌కి నేను ఐడీకి అయితే ప్రైమరీ కీ యాడ్ చేశాం. నెక్స్ట్ 4 నంబర్‌కి యాడ్ చేయాలంటే యూనిక్ కీ అనేసి యాడ్ చేస్తారు. ఇప్పుడు చూడండి దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ యూనిక్ అనేసి ఉంది. యూనిక్ అని క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి యూనిక్ కీ అప్లై అయిపోద్ది. ఇక్కడ కీ ఏర్పడతాయి ఇక్కడ చూడండి. అలర్ట్ టేబుల్ యూజర్స్ యాడ్ యూనిక్ కీ చూడండి ఇక్కడ ప్రైమరీ కీ యాడ్ అయిపోయింది. సో ఏ దానికైనా సరే మనము ఇండెక్స్‌ని మనకి యాడ్ చేయాలనుకుంటే అలర్ట్ కాదు. ఆల్టర్ టేబుల్ యూజర్స్ యాడ్ యూనిక్ కీ 4 నంబర్ అనేసి ఇలా రాస్తాం. ఇది ఏదైనా సరే ఒక కాలమ్‌కి ఒక టేబుల్ నుండి ఒక కాలమ్‌కి మనం ఏదైనా సరే ఇండెక్స్ వాల్యూని మనకి యాడ్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ యూజర్స్ యాడ్ యూనిక్ కీ ఇదన్నమాట మనకి. ఇవన్నీ వన్ బై వన్ మనం రాసుకుంటూనే ఉండాలి. మనం చేసేటప్పుడు మీరు క్వెరీస్ రాసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా రాస్తారు అనేసి. ఓకేనా? 4 నంబర్ యూనిక్‌గా ఉండాలి. ఐడీ వచ్చేసి ప్రైమరీ కీ ఉండాలి. అండ్ ఆటో ఇంక్రిమెంట్ ఉండాలి. ఇక్కడ కనిపిస్తాయి చూడండి. మొత్తం అంతా టేబుల్‌లో ఉండే డేటా మొత్తం మనకు కనిపిస్తుంది. ఓకే. నా టేబుల్ రెడీ ఇప్పుడు. ఇప్పుడు మనకి ఈ పేజ్‌లో మనం ఎంటర్ చేసే డేటా ఆ టేబుల్‌లోకెళ్ళి స్టోర్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం మనకి ఈ డేటాకి మనం ఏం రాసినాము 1, 2, 3 ఇలా రాస్తూనే మనకి సబ్మిట్ అని చేయగానే మనకి ఏం చేసామంటే సక్సెస్ అని పెట్టాం. ఈ సక్సెస్ ఎక్కడైతే అవుతోందో అక్కడ మనం ఫస్ట్ డేటాబేస్‌కి కనెక్టివిటీ చేయాలంటే ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ రాయాలి మనం. ఆ డేటాబేస్ కనెక్షన్ ఎలా ఉంటది? ఎలా రాస్తాం అనేసి చూద్దాం. ఫస్ట్ అది ఓపెన్ చేద్దాం. ఓపెన్. XAMPP, htdocs, ఐడెంటిఫై పిఎం. ఇక్కడ నేనేం చేస్తానంటే క్లాస్ 6 అనేది నేను MySQL అని రాసుకుంటున్నా. MySQL అండ్ స్మాల్ ప్రాజెక్ట్ MySQL. సో ఆల్రెడీ మనము ఇండెక్స్ అనేది తీసుకున్నాం. ఈ ఇండెక్స్ అనేది ఏంది ఒకసారి చూద్దాం మనకి. ఇండెక్స్‌లో మనకి వేరే వాల్యూ ఇది. మనకి స్మాల్ మినీ ప్రాజెక్ట్ లాంటిది ఒకటి ఏమైనా చేశామా మనం? టేబుల్, నావ్ బార్ అలాంటివి ఏమైనా చేశామా మనం? సరే నేను ఇక్కడ చేస్తాను ఒకసారి. ఒక టేబుల్ ఇచ్చేసి మనకి ఆ టేబుల్‌లో ఉండే వాల్యూస్ ఇచ్చేసుకొని ఈ ఫార్మ్ వాలిడేషన్ రిజిస్టర్ అనేసి నేను నేమ్ రాస్తాను. ఇది క్లాస్ ఫైల్ MySQL నేనేం చేస్తానంటే రిజిస్టర్ డాట్ పిహెచ్పి రిజిస్టర్ చేస్తున్నాను. అండ్ ఇండెక్స్ వాల్యూస్‌గా మనం చేద్దాము. లాగిన్ వాల్యూస్‌గా మనం చేద్దాము. అవన్నీ ఎలా ఇస్తామనేసి మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఒక మినీ ప్రాజెక్ట్ లాగా నేను చేస్తున్నాను. 1 మినిట్ అండి. దీని మీద అన్ని మనకి క్లియర్‌గా ఇచ్చుకుంటే మనకి నీట్‌గా ఉంటది. సేమ్ ఇది బ్రిడ్జ్ గిగ్స్ ఉంది కదా! దాని మీద ఒక ఎగ్జాంపుల్ ట్రైల్ చేద్దాం ఏముంది. మీకే ఒక ఐడియా వస్తది మీకు దాని మీద వర్క్ చేయాలనేసి. htdocs bridgegigs.in. సో బ్రిడ్జ్ గిగ్స్ ఓకే. నేను ఆల్రెడీ చేశాను ఇది స్టార్ట్ చేశాను. సరే దాని మీద ఎందుకులేండి. బ్రిడ్జ్ గిగ్స్ న్యూ డాష్‌బోర్డ్ బటన్ రిప్లై చేశాను. ఇక్కడ ఉందిలెండి. ఈ ప్రాజెక్ట్‌ని నేను తీసుకొని మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాను. కాపీ చేస్తున్నా. 5 పీఎంలో నేను MySQL స్మాల్ ప్రాజెక్ట్ అని తీసుకొని ఇక్కడ ఏస్తున్నా. పేజెస్ అన్ని. ఇప్పుడు ఒకసారి మనకి ఐలాండర్ 5 పీఎం ఇంకేందంటే దీన్ని బేస్ చేసుకొని నేను డిజైన్ చేస్తాను చూడండి అన్ని. బ్రిడ్జ్ గిగ్స్ అనేసి ఒక ట్రయల్ ప్రాజెక్ట్ లాగా ఇదే తీసుకొని చేస్తున్నాను. ఇది బ్రిడ్జ్ గిగ్స్ డాట్ ఇన్ బ్రిడ్జ్ గిగ్స్ అనేది 2 ఉన్నాయి. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేయలే కదా. ఓకే 2 సెలెక్ట్ అయినట్టున్నాయి సారీ.
ఓకే. ఇంక్లూడ్ ఇది ప్రాజెక్ట్ రౌండ్. ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం మనం. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. మనకి ఇండెక్స్ పేజ్ మనకు ఓపెన్ అవుతది. సపోజ్ ఈ ప్రాజెక్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. వాలిడేషన్ కాకుండా క్లాస్ 5 బదులు ఐలాండ్ 5 PM ఓపెన్ చేస్తున్నా. ఈ 5 PMలో మనకి బ్రిడ్జ్ కీస్ ఓపెన్ చేస్తే మనకి ఈ వర్చువల్ ప్రాజెక్ట్ మనకు ఓపెన్ అవుతది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక రిజిస్టర్ అనేసి ఇక్కడ పెట్టుకుంటున్నా. ఎందుకంటే మీకు ఫార్మ్ వాలిడేషన్ వారి గురించి తెలియాలి కాబట్టి ఆ రిజిస్టర్ ఫీల్డ్‌ని నేను అక్కడ పెట్టుకుంటా. అంటే ఇంక్లూడ్‌లో హెడర్ పార్ట్‌లో మనము హెడర్ పార్ట్‌లో నేను ఒక మెనూని నేను యాడ్ చేస్తున్నా. కాంటాక్ట్ ఉంది కదా! ఈ కాంటాక్ట్‌ని తీసేసి నేను ఇక్కడ రిజిస్టర్ అని పెడుతున్నాను. రిజిస్టర్ ఇక్కడ రిజిస్టర్.php పెడుతున్నా. ఈ రిజిస్టర్ పేజ్‌లో మనకి nav బార్ పెట్టాలి. ఇవన్నీ పెట్టాలి కాబట్టి మనకి రిజిస్టర్ పేజ్ ఇది రిజిస్టర్.phpలో మనకి ఏ కోడ్ లేదు. ఓకే. మనం జస్ట్ క్రియేట్ చేసాం అంతేనా? 5 PMలో ఫార్మ్ వాలిడేషన్‌లో రిజిస్టర్. ఈ రిజిస్టర్‌లో మనకి ఏం చేద్దాం అంటే ఇక్కడ nav బార్‌ని యాడ్ చేద్దాం మనకి స్టార్టింగ్‌లో. మనకు ఒక పేజ్ మనం యాడ్ చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటే మనకు తెలుస్తది. ఈ పేజ్‌లో స్టైల్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. స్టైల్స్ అనేది మనకి ఇవన్నీ. ఒక మినీ ప్రాజెక్ట్ లాగా నేను చేస్తున్నాను. స్టైల్స్ మనకి లింక్ అన్నీ ఉన్నాయి మనకి ఓల్డ్ క్లోజర్ అన్నీ. రిజిస్టర్ పేజ్‌లో ఓన్లీ ఇవే మనకి. స్టైల్స్ చేస్తున్నా. అండ్ ఇవన్నీ తీసేసి ఫుటర్ సెక్షన్‌లో మనం యాడ్ చేద్దాం. ఈ ఆల్రెడీ ఐడియా ఉందా అందరికి? ఈ ఎందుకు లింక్ చేస్తున్నాం ఏంటి అనేసి ఐడియా లేదా? ఐడియా లేదా? ఈ పార్ట్ నేను ఎందుకు యాడ్ చేస్తున్నాను ఐడియా లేదా? రిజిస్టర్ క్లిక్ చేసి మనకి ఏమంటారంటే హెడర్ పార్ట్ మనం క్లిక్ చేసి ఫుటర్ పార్ట్ వచ్చింది. హెడర్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ హెడర్ రాస్తాను. ఐడియా లేదా? నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. హెడర్ పార్ట్. నేను ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇది. ఇప్పుడు చూద్దాం ఇది. అంటే ఈ ప్రాజెక్ట్‌లోకి కలిపేస్తున్నాను అన్నది ఇది. చూడండి బ్రిడ్జ్ కిక్స్ ఇది. సో నేను రిజిస్టర్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫార్మ్‌కెళ్ళింది మనకి. ఇన్ కేస్ ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఈ పేజ్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు మన చాయిస్. రిజిస్ట్రేషన్ మనం ఇక్కడ చేస్తే ఇక్కడ ఉండే డేటా మన డేటాబేస్‌కి చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏందంటే ఈ టేబుల్‌కి ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్‌ని నేను డేటాబేస్‌లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి అనేసి అనుకుంటే. సేమ్ లైక్ ఈ కాంటాక్ట్ పేజ్ లాగా అనుకోండి. ఈ కాంటాక్ట్ పేజ్‌లో మనకి ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో దానిలాగానే మనం ఇక్కడ రిజిస్టర్ ఫార్మ్‌లో మనకు ఉండే ఫీల్డ్స్ మనం దీన్ని బేస్ చేసుకొని మనం స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫార్మ్ అండ్ కాంటాక్ట్ ఫార్మ్ 2 ఒకటే విధంగా గుర్తుపెట్టుకోండి. 2 ఒకటే విధంగా. నేను రిజిస్ట్రేషన్ ఫార్మ్ చేశానంటే మీరు కాంటాక్ట్ ఫార్మ్‌కి టాస్క్ చేసుకొని రావాలి నెక్స్ట్ క్లాస్ వరకి. ఓకే. దీనికంటూ వాలిడేషన్ చేశాం కాబట్టి సో వాలిడేషన్ ఓకే ఫినిష్. వాలిడేషన్ ఎప్పుడైతే సబ్మిట్ సక్సెస్ అయితాదో అక్కడ మనము దీనికి సంబంధించింది రాయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ అనేసి ఎక్కడైతే రాస్తుందో ఇక్కడ. ఇక్కడ మనం ఏం రాయాలంటే డేటాబేస్ కనెక్షన్ రాయాలి మనం. ఎక్కడైనా సరే మన డేటాబేస్‌తో ఇంటరాక్షన్ అవుతున్నాము అంటే ఆ డేటాబేస్ ఇంటరాక్షన్ అయ్యే చోట మనం డెఫినిట్‌గా మనం డేటాబేస్ కనెక్షన్ రాయాలి. ఆ డేటాబేస్ కనెక్షన్ ఎలా రాయాలనేసి ఒకసారి నేను చూపిస్తాను చూడండి.
డేటాబేస్ కనెక్షన్ అనమాట. ఇది ఎక్కడ చూసినా మీకు ఇదే మెథడ్ ఉంటది మనకి. లోకల్ హోస్ట్ అన్నమాట. ఇక్కడ ఉండే వేరియబుల్స్ మన ఓన్ డిఫైన్డ్ నేమ్స్ అన్నమాట ఇవన్నీ. యూజర్ నేమ్ రూట్ అండ్ పాస్వర్డ్ ఎంటీ అన్నమాట. ఇప్పుడు డీబీ నేమ్ అనేసి మనం క్రియేట్ చేసిన నేమ్ అన్నమాట. ఏం చేసాం మనము ఐలాండర్-ఇంటర్న్ అన్నమాట. ఇదంతా కామన్ గానే ఉంటది. ఏ పేజ్ గాని చూసినా ఇదంతా కామన్ గా ఉంటది మనకి. ఇక్కడ చూస్తే మనకి లోకల్ హోస్ట్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, డీబీ నేమ్, కనెక్షన్ అండ్ ఇది మొత్తం ఎక్కడైనా సరే మీరు డేటాబేస్ కనెక్షన్ చేస్తున్నారు అంటే ఇది కామన్. ఎక్కడైనా సరే ఇది ఫస్ట్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత మీరు చేయాలి. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు నేను ఎకో అని చేస్తున్నా. ఎకో ఇక్కడ డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని రాస్తున్నాను. సపోజ్ ఇప్పుడు మనకి ఎల్స్ స్టేట్మెంట్ దగ్గర వెళ్ళేసి మన డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది అనేసి అనుకుంటే మనది డేటాబేస్ కనెక్షన్ పర్ఫెక్ట్ అనేసి. ఓకే, చూద్దాం. మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనకి 68 దగ్గర మనకి ఏదో రాంగ్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ సింటాక్స్ ఎర్రర్. 68 దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఎల్స్ పార్ట్ ఇఫ్ ఎల్స్ పార్ట్. ఇక్కడ ఏదైనా సెమీకోలన్ ఏదైనా మిస్ అయిందా? మనకి సెమీకోలన్ ఓకే పర్ఫెక్ట్ గా ఉంది. సెమీకోలన్ ఓకే. ఇక్కడ ఏదైనా సరే సెమీకోలన్ మిస్ అయినప్పుడు మాత్రమే మనకు అలాంటి మిస్టేక్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఎకో స్టేట్మెంట్ డెఫినెట్ గా మనకి సెమీకోలన్ ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ మనకి వాల్యూస్ అన్ని ఇచ్చిన తర్వాత మనంగా డేటాబేస్ కనెక్షన్ రాయలేదు. డేటాబేస్ కనెక్షన్ రాశాము, డేటాబేస్ లో స్టోర్ అవడానికి మనం రాయలేదు. ఇప్పుడు ఇవన్నీ సక్సెస్. ఇప్పుడు సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఎల్ స్టేట్మెంట్ లోకి వెళ్తాది. ఈ అన్ని వాల్యూస్ చెక్ చేసుకుంటది. ఈ కనెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయి అనేసి అనుకుంటే కనెక్షన్ ఫెయిల్డ్ అనేసి మనకు రావాలి. ఇన్ కేస్ ఎర్రర్స్ లేవు అనుకుంటే ఈ ఎల్ స్టేట్మెంట్ కి వెళ్తాది. ఎల్ స్టేట్మెంట్ లో మనకి వెళ్తాది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. రిఫ్రెష్ చేసాం. మళ్ళీ డేటా చేద్దాం. డేటా ఇచ్చేసి ఒకసారి ఎంటర్ అని కొడదాం. 1 2 3 సబ్మిట్. చూడండి డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అంటే డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది మనకు అవసరం లేదు ఈ మెసేజ్. సో డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత మనకు రాయాల్సిన క్వైరీ ఏంటంటే మన డేటా తీసుకుని వెళ్ళి డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటంటే డేటాబేస్ కనెక్షన్ తర్వాత మనం ఇన్సర్ట్ క్వైరీ రాయాలి. ఆ ఇన్సర్ట్ క్వైరీ ఏం రాస్తామంటే జస్ట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేసి మనకు మెయిన్ కావాలి కాబట్టి ఫస్ట్ డేటాబేస్ లో చూపిస్తాను. ఇప్పుడు ఈ డేటాబేస్ లో ఏదైనా సరే డేటాని మీరు ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మన యూజర్స్ టేబుల్ ఓపెన్ చేస్తే ఐడి, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేసి ఇలా వచ్చింది. ఇప్పుడు డమ్మీగా ఒక డేటా మీరే ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ లోకి వెళ్తే ఒక డమ్మీ డేటాని మీరే ఇన్సర్ట్ చేయాల్సిందంటే ఇక్కడ ఐడిని మీరు ఇన్సర్ట్ చేయకూడదు. అదే ఈ డిఫాల్ట్ గా మనకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఏదో ఒక డేటా నేను ఇన్సర్ట్ చేస్తున్నా. శివ అనేసి, శంకర్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్. నెక్స్ట్ పాస్వర్డ్ ఏదో ఒకటి 1 2 3. చూడండి గో అని కొడుతున్నాను. గో అని కొడితే మనకి చూడండి ఇక్కడ ఇన్సర్ట్ క్వైరీ వచ్చింది అండి. మనకి ఇది ఇన్సర్ట్ క్వైరీ. మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ డబుల్ కోట్స్ అన్నమాట. ఇవి డబుల్ కోట్స్ కానీ లేదా డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు. ఇవన్నీ మన డేటాబేస్ లో వేరే విధంగా రాస్తారు. మనకి ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్. సో ఫస్ట్ మనకి టేబుల్ ఏంది ఇన్సర్ట్ క్వైరీకి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ కి మనకి ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అన్నమాట. మన టేబుల్ నేమ్ ఏంటంటే యూజర్స్ కదా. మన టేబుల్ నేమ్ అక్కడ ఎలాగైతే ఉందో అలాగే ఇది స్ట్రింగ్ లో రాసుకోవాలి. మన స్ట్రింగ్ డేటాని మనం పంపించాలి. ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అన్నమాట. నెక్స్ట్ బ్రాకెట్ లో మనకి వాల్యూస్ అన్నమాట. ఏవైతే డేటాబేస్ లో ఉన్నాయో ఆ వాల్యూస్ మనం పాస్ చేయాలి మనం. సో ఇక్కడ చూసి బ్రాకెట్ లో ఉండే వాల్యూస్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. యూజర్స్ ఇన్సర్ట్ ఇంటూ
యూజర్స్, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ అనమాట. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వాల్యూస్ అనమాట. వాల్యూస్ ఇక్కడ ఉండే వాల్యూస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి. వాల్యూస్ బ్రాకెట్. ఫస్ట్ మనకి ఎఫ్ నేమ్ దగ్గర ఎఫ్ నేమ్ వాల్యూ ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకి వాల్యూస్ ఎలా పంపించాలంటే మనకి వేరియబుల్ లాగే మనం పంపించాలి. కానీ ఇక్కడ నార్మల్ గా స్ట్రింగ్ లాగా మనకి ఎంటర్ చేసాం. సపోజ్ 1 మినిట్. స్ట్రింగ్ లాగా మనం పంపిస్తాం. ఇక్కడ స్ట్రింగ్ లాగా పంపించాలంటే మన వేరియబుల్ ని మనకి డైరెక్ట్ గా స్ట్రింగ్ లాగా మనం పంపించాము అనేసి అనుకుంటే అది పాసిబుల్ అవ్వదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రింగ్ ని మనం వేరియబుల్ గా కన్సిడర్ చేస్తాం. డాట్స్ చూడండి, స్ట్రింగ్ ని వేరియబుల్ గా మనకి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉండే స్ట్రింగ్ ని మనం వేరియబుల్ తో యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ స్ట్రింగ్ ని వేరియబుల్ తో యాడ్ చేయాలనుకుంటే మనకి కంకాటినేషన్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఉండే వాల్యూ అనమాట మనకి. ఈ వాల్యూని మనం ఏం చేయాలి, ఇంకా అక్కడ ఉండే వాల్యూని దీనికి అసైన్ చేయాలి. ఎఫ్ నేమ్ లోకి అసైన్ చేయాలి. ఈ ఎఫ్ నేమ్ వాల్యూ ఏముంది మనకి ఎఫ్ఎన్. అప్పుడు మనం ఏం చేస్తాం, $FN ఇక్కడ ఉండే వాల్యూ. మళ్ళీ కామా, నెక్స్ట్ ఎల్ నేమ్, మళ్ళీ డబుల్ కోట్స్, మళ్ళీ దీంట్లో సింగిల్ కోట్స్, మళ్ళీ దీంట్లో కంకాటినేషన్. ఇక్కడ డాట్ అనేసి మనకి కంకాటినేషన్ చేస్తాం. ఎల్ నేమ్, ఎల్ నేమ్, ఎల్ నేమ్ ఏముంది ఇక్కడ ఎల్ఎన్. ఇక్కడ ఏదో ఓకే. ఇక్కడ స్ట్రింగ్ మనకి క్లోజ్ చేయలేదు. ఇక్కడ ఎల్ఎన్, ఎల్ఎన్, మళ్ళీ కామా, నెక్స్ట్ వాల్యూ ఏముంది మనకి పిహెచ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్. సేమ్ ఈ వాల్యూ మనకి కాపీ పేస్ట్ చేస్తాను డైరెక్ట్ గా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. కామా ఇచ్చాము, మొత్తం అంత వాల్యూస్ కామా, 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 3 వాల్యూస్ అనమాట మనకి. ఫోను, ఈమెయిల్, పీడబ్ల్యూడి. ఈమెయిల్ కి ఫోన్ కి ఫోన్ అనమాట. నెక్స్ట్ ఎల్ఎన్ అండ్ ఫోన్ కి ఫోన్ అండ్ ఈమెయిల్ కి ఈఎం, ఈఎం అండ్ పీడబ్ల్యూడి. ఓకే, క్లియర్ ఇది? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ రాసుకున్న ఇన్సర్ట్ క్వైరీనే మనకు వచ్చిన ఇన్సర్ట్ క్వైరీనే ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్, ఇవన్నీ వాల్యూస్ అండ్ వాల్యూస్ మనకి స్ట్రింగ్ లో పంపించాలి. మన స్ట్రింగ్ లో పంపించాలంటే వేరియబుల్ స్ట్రింగ్ లో పంపిస్తే యాజ్ ఇట్ ఈస్ గా మనకి స్ట్రింగే సేవ్ అవుతుంది. అందుకోసం మనం ఏం చేద్దాం, ఆ స్ట్రింగ్ కి మనం వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్ కి మనం వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటే స్ట్రింగ్ ని మనకి వాల్యూస్ యాడ్ చేసినప్పుడు కంకాటినేషన్ డాట్ అనే ఆపరేటర్ మనం యూజ్ చేస్తాం. డాట్ అనేది ఒక స్ట్రింగ్ ని, ఇదంతా స్ట్రింగ్ ని దీనికి యూజ్ చేస్తున్నాం మనం అంతే. ఇదంతా స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ యాడ్ అవుతుంది మరి ఇట్లా. క్లియర్ ఇది? ఇది మన ఓన్ వేరియబుల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వైరీని రన్ చేసుకోవాలి. రన్ క్వైరీ చేయాలి. ఇంకా నెక్స్ట్ రన్ క్వైరీ. ఈ రన్ క్వైరీకి మనం ఏం రాసాం చూడండి, రన్ ఇన్సర్ట్ క్వైరీ MySQL క్వైరీ అనమాట. ఇది ప్రీ డిఫైన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో ఈ బ్లూ కలర్ లో మనకి ఏది వచ్చినా సరే ప్రీ డిఫైన్ ఫంక్షన్. ఏం చేస్తున్నాం, MySQL క్వైరీ. మన క్వైరీని ఏం చేస్తున్నాం, ఈ కనెక్షన్ కి, ఇక్కడ ఉండే కనెక్షన్ కి మన క్వైరీని ఇన్సర్ట్ చేస్తున్నాం. మన క్వైరీని పంపిస్తే అది ఇన్ కేస్ వర్క్ అయ్యింది అనుకుంటే ఇన్సర్ట్ అయిపోయింటది, వర్క్ అవ్వలేదు అనుకుంటే కనెక్షన్ ఎర్రర్ వస్తుంది మనకి. అంటే ఏదైనా సరే మన కాలం నేమ్ కానీ ఏదైనా సరే మన రాంగ్ ఉంది అనుకుంటే ఎర్రర్ వచ్చినట్టు. ఇన్ కేస్ ఇక్కడ ఉండే వాల్యూస్ అంటే డేటాబేస్ లో ఉండే వాల్యూస్ మ్యాచ్ అయ్యాయి అనేసి అనుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటది మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ రన్ ఇన్సర్ట్ క్వైరీ, ఇన్ కేస్ రన్ ఇన్సర్ట్ క్వైరీ అయ్యింది అనేసి అనుకుంటే ఓకే. ఇఫ్ రన్ ఇన్సర్ట్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయింది అనుకుంటే ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకుంటే సక్సెస్ఫుల్ ఇన్సర్టెడ్ అండ్ నాట్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్. అంటే నాట్ ఇన్సర్టెడ్ అనేది డేటా అంటాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం.
ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. సక్సెస్ అవుతుందా లేదా, అండ్ మనం ఎంటర్ చేసిన డేటా వస్తుందా లేదా. సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాష్ అనేది తీసుకోండి ఎప్పుడైనా సరే. హ్యాష్ అనేది ఏంటంటే మనకి ఈ పిహెచ్పి అంటే మనకి యాక్షన్ అనేసి ఇచ్చింటాం కదా మనం, యాక్షన్ లో ఉండేది అనమాట ఇది. ఈ యాక్షన్ లో ఉండేది వస్తాం మనకి. ఇక్కడ అండర్ స్క్వేర్ సెల్ఫ్ అనేసి మనం రాస్తాం, అది మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు ఎలా అనేసి. ఇప్పుడు అదే పేజ్ కి రావాలనేసి అనుకుంటే ఎలా అనేసి. సో ఇన్సర్ట్ క్వైరీ రాసాం, ఇన్సర్ట్ క్వైరీకి మనకి డేటాబేస్ కనెక్షన్ రాసాం ఎన్ని. సో ఇప్పుడు చూద్దాం మనకి. సపోజ్ ఐలాండర్ నేను కొత్త డేటా ఇస్తున్నా. ఫస్ట్ మన డేటాబేస్ ఉండే డేటా చూద్దాం మనం. సో మనకి యూజర్స్ లోకి వెళ్తున్నా, ఇక్కడ యూజర్స్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడికి వెళ్తే చూడండి మనకి శివ ఉంది, శంకర్, ఏదో 2 డేటాస్ ఉంది మనకి. ఓకేనా మంది. ఓకే, ఐలాండ్ ఎంటర్ 2 టైమ్స్ ఏమో ఇన్సర్ట్ అయింది మనకి. సో ఇక్కడ ఉండే డేటా వచ్చేసి శివ శంకర్ అండ్ శివశంకర్ అండ్ నీల అండ్ ఇలా డేటా ఇచ్చాం మనం. ఇప్పుడు నేను ఇంకో డేటాని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో డేటాని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఐలాండర్ అండ్ నీల, ఐలాండర్ నీల అండ్ ఫోన్ నెంబర్ ఏదైనా సరే 9000 అనేసి ఇచ్చాను నేను. నెక్స్ట్ ఈమెయిల్ వచ్చేసి admin@islander.com అనేసి ఇచ్చాను. 1 2 3 ఇస్తున్నా. సబ్మిట్. సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ అనేసి వచ్చింది. ఒకసారి చూద్దాం మనకి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూడండి మనకి థర్డ్ డేటా ఐలాండర్ నీలా 9000 అండ్ అడ్మిన్ అండ్ 1 2 3. నేను ఇక్కడ ఇచ్చిన డేటా కాదు, మనకి ఇలా వెళ్తోంది. ఓకేనా, ఇది ఒక్కసారి చూడండి. ఒక్క 5 మినిట్స్ అండి, ఒక 5 మినిట్స్. ఐఎమ్ బ్యాక్. ఓకే, టైం ఆల్రెడీ అయిపోవచ్చింది, సారీ. ఓకే చూద్దాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న డేటాని మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఫోన్ నెంబర్ అనేది మనకి యూనిక్ కీ ఇచ్చాం మనం. ఇన్ కేస్ ఉన్న డేటాని మనం ఎంటర్ చేసాం అనుకుంటే, సపోజ్ సబ్మిట్ అని చేస్తున్నాం. సబ్మిట్ చేస్తుండీ డూప్లికేట్ ఎంట్రీ ఫర్ దిస్ కీ అంటే ఫోన్ నెంబర్ అనేది డూప్లికేట్ ఎంట్రీ అవుతుంది చూపిస్తుంది. ఓకేనా, డూప్లికేట్ ఎంట్రీ ఫర్ కీ. ఓకే, ఇది ఏంటంటే డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. డేటాబేస్కి వెళ్ళక ముందే మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. డేటాబేస్కి వెళ్ళక ముందే ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం. ఒక్క 1 మినిట్ అండి, సారీ 1 మినిట్, సారీ. సో ఇలా డేటాని మనకి ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ మనకు డూప్లికేట్ డేటా ఎంట్రీ ఏది ఏంటంటే ఇక్కడ డేటాబేస్కి వెళ్ళేసి చెక్ చేసుకుంటుంది. సో ఎవ్రీ టైం మనకి డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకునే టైం టేకింగ్ అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎంటర్ చేసేటప్పుడే మనం డూప్లికేట్ డేటాని ఎంటర్ చేస్తున్నాడా లేదని చెక్ చేసుకుంటాం. సపోజ్ డూప్లికేట్ డేటాని ఎంటర్ చేస్తున్నా లేదని చెక్ చేసుకోవాలి అంటే క్వెరీ రాస్తున్నా ఫర్ డూప్లికేట్ డేటా. డూప్లికేట్ డేటా ఎంటర్ చేస్తున్నా లేదని తెలుసుకోవడానికి చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఫోన్ ఈక్వల్ టు మనం ఎంటర్ చేసే ఫోన్ నెంబర్ అనమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉండే ఫోన్ నెంబర్ పిహెచ్ ఇక్కడ ఎంటర్ చేసే ఫోన్ నెంబర్ అండ్ మన డేటాబేస్ లో ఉండే ఫోన్ నెంబర్ మ్యాచ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ యూజర్స్ లో అన్నిట్లోని మ్యాచ్ చేస్తున్నాం. సో ఈ క్వైరీ మనం రన్ చేయాలనుకుంటే సేమ్ రన్ సర్చ్ క్వైరీ, సేమ్ డేటాబేస్ కనెక్షన్ కి మన క్వైరీని మనం పంపిస్తాం. ఎక్కడైనా సరే ఒక క్వైరీ రాస్తున్నాం అనుకుంటే సర్చ్ క్వైరీ మనం చేయాలన్నమాట. రన్ సర్చ్ క్వైరీ అండ్ MySQLi క్వైరీ అండ్ కనెక్షన్ అండ్ మన ఇక్కడ తీసుకున్న క్వైరీ సెలెక్షన్ అనమాట. ఇది పంపిస్తాం. కనెక్షన్ కి ఈ క్వైరీ మనం పాస్ చేస్తాం. పంపించడం మనకి ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే లేదు. ఇలా పాస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ డేటాబేస్ లో డేటా ఉంది అనేసి అనుకుంటే దానికి కౌంట్ 1 వస్తుంది. ఆల్రెడీ డేటాబేస్ లో ఇన్సర్ట్ అయ్యింది అనుకుంటే మన క్వైరీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ అయినప్పుడు కౌంట్ వాల్యూ వస్తుంది మనకి. సో ఆ కౌంట్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే $count MySQLi num rows ఎన్ని రోస్ ఉన్నాయనేసి మనం చూస్తాం. ఈ కౌంట్ లకి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి కౌంట్ 0 అయింది అనుకోండి, సపోజ్ ఇఫ్
$count $0 అయితే count $0 అయితే ఇన్సర్ట్ క్వైరీ రన్ చేస్తాం. ఈ క్వైరీ మొత్తం కౌంట్ 0 అయిందనుకుంటే ఇన్సర్ట్ క్వైరీ రన్ చేస్తాం, లేదనుకుంటే ఎల్స్ డూప్లికేట్ డేటా ఎంటర్ అనేసి రాస్తాం. ఇక్కడ మనం డూప్లికేట్ డేటా ఎంటర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఐడి ట్యాగ్, పీ ట్యాగ్ అనుకోండి, క్లాస్ స్ట్రింగ్ మనకి సింగిల్ కోలన్స్ /p, ఇక్కడ క్లాస్ వచ్చేసి టెక్స్ట్ డేంజర్. ఇక్కడ మనకి టెక్స్ట్ సక్సెస్, ఇక్కడ టెక్స్ట్ డేంజర్ అనేసి ఇవ్వాలి మీరు. ఇక్కడ కూడా మనకి నాట్ ఇన్సర్టెడ్, నెక్స్ట్ క్లాస్. ఒకసారి చూద్దాం అవుట్పుట్. సేవ్ చేశాను, సేమ్ ఈ వాల్యూ మనం తీద్దాం. ఈ వాల్యూని చేసుకుంటే మళ్ళీ అదే క్వైరీ రన్ అవుతుంది మనకి. ఈ వాల్యూని చేసి ఇప్పుడు చూద్దాం, మనకి సేమ్ అదే డేటాని మనం ఎంటర్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇదే వాల్యూని ఇస్తున్నా, అండ్ మొబైల్ నెంబర్ని ఏదో సంథింగ్ ఐలాండ్ టెక్నాలజీస్, అండ్ పాస్వర్డ్ వచ్చేసి 123. సేవ్ పిన్. డూప్లికేట్ డేటా ఎంటర్, డూప్లికేట్ డేటా ఎంటర్ అనేసి ఇక్కడ చేస్తున్నాం మనం. సో డూప్లికేట్ డేటా ఎంటర్ అయినప్పుడు మనకి ఈ డూప్లికేట్ డేటా మనకు ఉండేది ఒకటే కాబట్టి మనకి మొబైల్ నెంబర్ డూప్లికేట్ ఎంటర్. అందుకోసం మనం ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఇంకోటి 123 అనేసి ఏదో పెట్టాను. చూద్దాం, సబ్మిట్. సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు మనం వెళ్ళాం అనుకుంటే డేటాబేస్ లో రిఫ్రెష్ చేస్తున్నాను. మనకి 9000123 అండ్ ilandertechnologies@gmail.com అండ్ 123. చూడండి, క్లియరా? సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనం అడ్మిన్ అంటే లాగిన్ చేద్దాం. లాగిన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ కి నావిగేషన్ చేద్దాం. డాష్ బోర్డ్ లో మనకి సైన్ ఇన్, సైన్ అప్ అన్ని చేద్దాం. అండ్ ఇక్కడ ఉండే డేటా మొత్తం డేటాబేస్ లోకి చూపిద్దాం. డేటాబేస్ లో ఇవన్నీ డేటా అంతా మనకి ఇన్సర్ట్ చేయడం ఎలాగా అని చూద్దాం, అంటే డేటాబేస్ లో చూపించడం ఎలాగా. మళ్ళీ తర్వాత డేటాబేస్ లో ఏదైనా చేంజ్ చేస్తే డేటాబేస్ లో చేంజ్ అవ్వడము అలాంటివన్నీ మనకి చేయాలన్నమాట. ఓకేనా? ఇది. సో నెక్స్ట్ మనం ఈ డేటాబేస్ ని నేను డైలీ మీకు పంపిస్తాను. ఈ డేటాబేస్ ని మీరు ఎలా ఇన్సర్ట్ చేసుకోవడము, మీ డేటాబేస్ ని ఇన్సర్ట్ చేసుకోవడం ఎలాగా, ఈ డేటాని ఎలా ఇన్సర్ట్ చేసుకోవడం, ఈ టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవడం ఒకసారి నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని చూసి మొత్తం ప్రాసెస్ మొత్తం 1 by 1 మీరే టైప్ చేయండి. టైప్ చేసి మీరు రాయండి. ఈ కోడింగ్ అంటే నేను పంపిస్తాను. ఈ కోడింగ్ మీకు వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి డేటాబేస్ లో డేటా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మీకు. ఇక్కడ PHP క్వరీలో మనం రాసిండే చోట మీకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఉండే డేటాబేస్ ఇవన్నీ వచ్చేసి మీకు ప్రాబ్లం వస్తాయి. ఎప్పుడు ఈ ఎల్ స్పాట్ లో వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది ఇదంతా. సో అందుకోసం మీరు డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ చేస్తారంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అదే వాల్యూస్ మీరు స్టోర్ చేయాలి. ఇక్కడ ఏమేముంది, నేను ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఇచ్చానో అప్పుడు మీది అంతా వర్క్ అవ్వాలంటే ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఇచ్చానో అవే. మరి ఇవన్నీ మార్చడం అవసరం లేదు, మీరు ఇవన్నీ మార్చడం అవసరం లేదు, ఇవన్నీ సేమే ఉంటాయి మీ దాంట్లో. ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయడం అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. లోకల్ హోస్ట్ చేసి ఇక్కడ చూడండి PHP వైట్ మీద క్లిక్ చేయండి. ఈ PHP వైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి యూజర్స్ అకౌంట్ లోకి వెళ్తే ఇక్కడ ఉండే యూజర్ డీటెయిల్స్ లో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి మనకి నేను యూజ్ చేసింది ఏంటంటే రూట్, లోకల్ హోస్ట్, పాస్వర్డ్, ఈ 3 డీటెయిల్స్ యూజ్ చేశాను. రూట్, హోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ హోస్ట్, యూజర్ నేమ్ వచ్చేసి రూట్ అన్నమాట, అండ్ పాస్వర్డ్ వచ్చేసి నో అన్నమాట. ఇది లైవ్ లోకి వెళ్ళినప్పుడు వేరే డీటెయిల్స్ మనకు ఉంటాయి అన్నమాట. సో లైవ్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనేసి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మాత్రం మీరు యూజ్ చేయాల్సింది ఇవే యూజ్ చేయండి. వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు మీ ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి
రూట్ యూజర్ నేమ్ తీసుకున్నా, లోకల్ హోస్ట్ తీసుకున్నా అండ్ పాస్వర్డ్ ఎంటీగా తీసుకున్నాను. ఆల్ ప్రివిలేజెస్ అనేసి మనకు ఉండాలి. ఇది ఉండాలి మనకి. ఇన్ కేస్ మీరు ఇక్కడైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ యూజర్ అకౌంట్. యాడ్ యూజర్ అకౌంట్ మీ నేమ్, మీ పాస్వర్డ్, మీ లోకల్ హోస్ట్ నేమ్ ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఆల్ ప్రివిలేజెస్ అవన్నీ ఇవ్వాలన్నమాట మీరు. అవన్నీ ఇచ్చినప్పుడే మీకు వర్క్ అవుతది అది. ఓకేనా? ఇవే ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నమాట మనకి. ఇది డేటాబేస్‌తో కనెక్షన్ ఇవ్వాల్సిందే డీటెయిల్స్. మీరు లైవ్‌కెళ్ళినా సరే మీకు చేంజ్ అవ్వాల్సింది ఈ 2 వాల్యూస్ మీరు చేంజ్ చేస్తారు. లైవ్‌కెళ్ళిన ఈ 3 వాల్యూస్ ఈ 3 వాల్యూస్ మీకు చేంజ్ అవుతాయన్నమాట. లైవ్‌లో చేసేటప్పుడు. అందుకోసమే ఎవ్రి పేజ్‌లో ఈ డేటాబేస్ అనేది కామన్‌గా మీరు పెట్టారనుకోండి, ఎక్కడ మీరు క్వెరీ రాసినా, ఎక్కడ ఇన్సర్ట్ రాసినా, ఎక్కడ గెట్ క్వెరీ రాసినా సరే, ఇదంటూ డేటాబేస్‌తో మీరు లింక్ అప్ చేసుకోవడానికి ఇది రాయాలి. అందుకోసం ఏం చేయాలంటే, ఇది ఎవ్రి టైమ్ మీరు రాయకుండా ఈ పేజ్‌ని నేను ఒక పేజ్‌లో నేను సేవ్ చేస్తున్నా. కామన్‌గా ఒక పేజ్‌లో నేను సేవ్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రి టైమ్ రాయాలంటే మనకు కష్టం కాబట్టి అందుకోసం నేను దీన్ని కామన్‌గా నేను తీసుకొని ఒక పేజ్ పెడుతున్నాను. ఇప్పుడు సపోజ్ ఇంక్లూడ్‌లో db.php అని చేశాను. ఇప్పుడు ఈ క్వెరీని ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ ఎలా రాస్తామంటే php ఇక్కడ మన ఇంక్లూడ్ అనే ఫంక్షన్ ద్వారా దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సేమ్ అది ఇక్కడ రావాలనుకుంటే ఇంక్లూడ్‌లో ఇక్కడ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. include/db.php అప్పుడు మనకేందంటే ఈ ఒక్క పేజ్‌లో మనం మార్చుకుంటూ అక్కడ సరిపోద్ది. ఎవరి పేజ్‌లో మనం రాయకుండా కామన్‌గా ఉండే పేజ్‌లు. ఎందుకంటే సర్వర్‌కెళ్ళినప్పుడు అన్ని పేజ్‌లో మనం మార్చాలంటే కష్టం. అందుకోసం ఈ 3 రెగ్యులర్‌గా చేంజ్ అవుతాయి కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే ప్రతి పేజ్‌లో ఈ డేటాబేస్ కనెక్షన్ ఇవ్వాలి అనుకుంటే దీన్ని ఇంక్లూడ్ చేస్తాం మనం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటాను. ఇన్ కేస్ క్లియర్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్‌కి అడగండి. సో టుమారో క్లాస్ వచ్చేసి 8 AM. మార్నింగ్ 8కి తీసుకుందాం. నేను గ్రూప్‌లో గాని మెన్షన్ చేస్తాను. మార్నింగ్ అయితే జాయిన్ అవ్వండి. మార్నింగ్ వచ్చేసి డేటాబేస్ కనెక్షన్ వాటి గురించి చూద్దాం మనం. ఓకేనా? 9కి అందరికి 9కి స్టార్ట్ అవుతదా? భవాని మీకు ఎవరికైనా 9కి స్టార్ట్ అయ్యేది? ఓకే. శ్రీకర్ నీకు లేదా? ఓకే. చూద్దాం. నేను మెసేజ్ చేస్తానులే. ఇప్పుడు గ్రూప్‌లో మెసేజ్ చేస్తాను. దాన్ని బట్టి చూద్దాం. ఓకే. దిస్ ఈస్ టుడే క్లాస్ అన్నమాట.